హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా కజ్జికాయల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాం. ఎవరు హెల్ప్ లేకుండా అలాగే ఈజీ ప్రాసెస్లో ఈ కజ్జికాయల్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకేనా, సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి, మీకు ఇలా పర్ఫెక్ట్గా కజ్జికాయలు అనేది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. ఫస్ట్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్న కప్తో ఒక 4 కప్ దాకా మైదా తీసుకుంటున్నా. 4 కప్ మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ క్వాంటిటీ చిరోటి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 4 కప్ మనము మైదా తీసుకున్నాం అనుకోండి, 2 కప్ మనము చిరోటి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి అలాగే గోరువెచ్చగా కాయించుకొనేసి ఆయిల్ని అయితే 1 కప్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి. కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం చేతిలో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉంటుతర రావాలి మనకి. సో ఇలా వచ్చేంత వరకు మనం అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఆయిల్‌లో సరిపోతది. ఇలా వచ్చిన తర్వాత సో ఇందులోకి ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే అలాగే వదిలేసేయండి వాటర్‌ని యాడ్ చేసేసి. సో రవ్వ అనేది మనకి కొద్దిసేపు నానుతుంది వాటర్‌లో. అందుకే కొద్దిసేపు వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత పిండినైతే మనం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. అంటే ఎక్కువ గట్టిగాను కాకుండా అలాగే ఎక్కువ మెత్తగాను కాకుండా పిండినైతే ఇలా ప్రెస్ చేస్తూ బాగా ఒక 10 మినిట్స్ మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎక్కువ మెత్తగాను ఉండకూడదు మనకి, అలాగే ఎక్కువ గట్టిగాను ఉండకూడదు. ఇలా అయితే మనకి ఖర్జూరకాయలు మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండి అనేది మనము ఫస్ట్ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. కలుపుకునేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కకు పెట్టేద్దాం. ఈ పిండి మనకి నానేలోపు పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. ఒక గిన్నెలోకి పిండి పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ కప్‌తో 1 ½ కప్ నేను గింజలైతే తీసుకుంటున్నా. ఈ శనగగింజల్ని మనము బాగా వేయించుకోవాలి. సో ఈ శనగగింజలు మనము ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా మనకి పూర్ణం అనేది ప్రిపేర్ అయితుంది. కనీసం ఒక 6 మినిట్స్ అయినా వేయించుకోవాలి. చూసారు కదా, అంటే స్లో మీడియంలో పెట్టేసేయండి, కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు శనగగింజల్ని వేయించుకునేసి ఒక ప్లేట్‌లోకి తీసుకునేసి సో దీన్ని పొట్టంతా తీసేసి మనము పక్కకు పెట్టుకునేసేయాలి. ఈ పొట్టనేది బాగా వెళ్ళిపోవాలి. పొట్టంతా తీసేసిన తర్వాత పక్కకు పెట్టుకునేసేయండి శనగగింజల్ని. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఇప్పుడు నేను చూపించిన కప్‌తో 1 కప్ సో శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని ఎక్కువ ఏం వేయించుకోవద్దు, లైట్‌గా వేయించుకుంటే సరిపోతది. అంటే ఒక 1 మినిట్ వేయించుకోండి సరిపోతది. సో శనగపప్పుని ఇలా లైట్‌గా వేయించుకునేసిన తర్వాత సో చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతది. ఇలా వేయించుకునేసిన తర్వాత దీన్ని కూడా మనము శనగగింజలు ఫస్ట్ పట్టు తీసుకొనేసి పక్కకు పెట్టుకునేసి అలాగే శనగపప్పుని కూడా అందులోకి యాడ్ చేసుకునేసేయండి. సో యాడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు 2 బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఈ రెండిటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. అంటే మిక్సీలోకి వేసుకొనేసి సో బాగా పౌడర్ చేసుకునేసేయండి. అంటే ఎక్కువ సాఫ్ట్‌గాను కాకుండా కొంచెం గరుగ్గా వేసుకోండి. ఓకేనా, ఇలా అయితే మనకి పిండి ఉండాలి. ఇలా అంతా మీరు గ్రైండ్ చేసుకునేసేయండి. ఉన్న మిగతాదంతా గ్రైండ్ చేసుకునేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకునేసేయండి. కొంచెం ఎడుముగా ఉన్న గిన్నెలోకి ఇలా నేనైతే అంతా ఇప్పుడు వేసుకునేసాను. ఇలా పౌడర్ చేసుకునేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్న కప్‌తో 1 కప్ అలాగే 1 ½ కప్, మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 1 ½ కప్ తీసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలి అంటే 1 కప్ తీసుకోండి సరిపోతది. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకునేసి ఒక రౌండ్ అయితే వేసుకునేస్తే మనకి బాగా పొడి అనేది అయిపోతది. ఓకేనా, అనేది లేకుండా బెల్లము ఇలా మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోతది. ఇప్పుడు ఈ బెల్లంని మనం మొదలే పౌడర్ చేసుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసుకునేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. అలాగే ఫైనల్‌గా ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. సో టేస్ట్ బావుంటది ఎండు కొబ్బరి వేస్తే. సో కొబ్బరిని యాడ్ చేసేసి అంతా బాగా కలుపుకునేసేయండి. ఇంతే మనకి పూర్ణం అనేది ప్రిపేర్ అయిపోతుంది.
సో, మనము ఈ పూర్ణంని ఇంకా ఎక్కువగా మీరు ప్రిపేర్ చేసుకునేసి 2 మంత్స్ అయినా మీరు స్టాక్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూర్ణంని ప్రిపేర్ చేసుకునేసి 2 మంత్స్ అయినా మీరు స్టాక్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా అంతా ఉండలనేది లేకుండా బెల్లం అనేది అంత బాగా మిక్స్ చేసేయండి. ఇంతే మనకి పూర్ణం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ మొదలే పిండిని కలుపుకున్నాం కదా! ఆ పిండిని కొంచెం కొంచెమే తీసుకోవాలి. చూడండి మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనకి పిండి కూడా కొంచెం ఉబ్బింది కదా! సో, ఇలా అయితే మనకి పిండి ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్‌గా కజ్జికాయలు అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెమే ఇలా ఉండలనేది చేసుకునేసి పూరికి మనము ఎలా ఉజ్జుకుంటామో అలా అయితే ఉజ్జుకోవాలి. అంటే కొంచెం మనకి ఎక్కువ పల్చగాను ఉండకూడదు. అలాగే ఎక్కువ మందంగాను ఉండకూడదు మనకి. ఓకేనా? ఇలా అయితే ఉండాలి. ఇలా ఉజ్జుకొనేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్ణంని యాడ్ చేసుకోవాలి. పూర్ణంని యాడ్ చేసేసి ఎలా డిజైన్ అనేది మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చేతిలో అయినా చేసుకోవచ్చు. లేదంటే మనము ఖర్జూరకాయలని ఒత్తే ఇది వస్తది కదా! సో, దాంట్లో అయినా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేతిలో అయినా ఇలా డిజైన్‌గా కావాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొనేసి ఇలా చేసుకోండి. బాగుంటది. చూసారు కదా! చేతిలో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఖర్జూరకాయలు చేసే బాక్స్‌లో కూడా ఇలా వేసేసి సేమ్ అలాగే ఉజ్జుకునేసి ఇందులోకి పెట్టేసి పూర్ణం యాడ్ చేసి ఇందులో ఒత్తుకునేస్తే సో, ఇన్ ఇందులో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇలా అన్నీ మీరు ప్రిపేర్ చేసుకొనేసి పెట్టుకునేసేయండి ఫస్ట్ అయితే. సో, తర్వాత అంతా ఒకేసారి ప్రిపేర్ చేసేయొచ్చు. చూసారు కదా! డిజైన్ అనేది మనకెంత బాగా వచ్చిందో. ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకునేసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకునేసేయండి. చూడండి నేనైతే మొదలే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకునేసి పెట్టుకునేసా. ఇప్పుడు ఇంకొక పక్క పాన్ పెట్టుకునేసి ఆయిల్ అయితే కాయించుకునేసేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం మొదలే ప్రిపేర్ చేసుకున్నాం కదా! వీటిని ఒక్కొక్కటి యాడ్ చేసేసేయాలి. సో, ఇంతే సింపుల్‌గా మనము కజ్జికాయలనేది ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఇలా యాడ్ చేసేసి కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని బాగా కాల్చుకోండి. లేదంటే సో, భిన్న మాడిపోతది. సో, ఇంతే సింపుల్‌గా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మనకి కజ్జికాయలనేది వచ్చాయో. కలర్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బాగుంటది. సో, కొంచెం ఎక్కువ మనకి కలర్ అనేది వస్తే మాడిపోతది. కలర్ ఇలా ఉంటే సరిపోతది. ఓకేనా? ఇలా అంతా తీసేసి ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకునేసేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ ఎలా అనిపించిందో మీకు ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.